కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమణి ఎడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు తన తండ్రితో ఈ విధంగా చెప్తున్నాడనమాట. కమలాక్షు అర్చించు కరములు కరములు అంటే కమలాక్షుడు అంటే కమలం వంటి కన్నులు కలిగినటువంటి వాడైనటువంటి ఆ నారాయణుని అర్చించేటువంటి చేతులే నిజమైన చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే శ్రీనాథుడు అంటే ఎవరు? శ్రీ అంటే లక్ష్మీమాత, నాథుడు అంటే లక్ష్మీమాత యొక్క నాథుడు ఎవరు? ఆ విష్ణుమూర్తి. ఆ శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ అంటే అతన్ని స్తోత్రం చేసేటువంటి నాలుకే నిజమైన నాలుక అని అంటున్నాడు. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. సురరక్షకుడు, సురులు అంటే ఎవరు? దేవతలు. దేవతలని కూడా రక్షించినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసేటువంటి చూపులే నిజమైన చూపులు. అంటే అటువంటి కన్నులే నిజమైన అదృష్టానికి నోచుకున్న కన్నులు అని చెప్తున్నాడు. శేషశాయికి మొక్కు శిరము శిరము అంటే ఆ ఆదిశేషువు పైన పవలించినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి శిరస్సు వంచి ఎవరైతే మొక్కుతారో వాళ్ళ శిరములే నిజమైన శిరములు అని చెప్తున్నాడనమాట. విష్ణునాకర్ణించు వీణులు వీణులు అంటే నారాయణుని ఆ విష్ణుమూర్తిని సర్వం 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 వ్యాపించి ఉన్నాడని భావిస్తూ ఆ వినేటువంటి ఆ శబ్దాలన్నీ కూడా విష్ణుమూర్తి శబ్దాలుగా ఎవరైతే భావిస్తూ ఉంటారో అవే నిజమైన చెవులు అని చెప్తున్నారన్నమాట. మధువైరి దవిలిన మనము మనము అంటే మధువైరి అంటే రాక్షసుల వైరి. రాక్షసుల వైరి ఎవరు? రాక్షసుల శత్రువు అన్నమాట వైరి అంటే. ఆయన విష్ణుమూర్తి. కవిలిన అంటే అటువంటి విష్ణుమూర్తి మీద కవిలిన అంటే ఆయన మీద మనసు లగ్నం కావడం అన్నమాట. అటువంటి మనసే నిజమైన మనస్సు అని చెప్తున్నారు. అలాగే భగవంతు వలగును పదములు పదములు అంటే ఆ నారాయణునికి ప్రదక్షిణాలు చేసేటువంటి పాదాలే నిజమైనటువంటి అడుగులు, పాదాలు అని చెప్తున్నారు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటే పురుషులందరిలోని ఉత్తమమైనటువంటి విష్ణుమూర్తి మీద మనం ఎప్పుడైతే మన తలంపు ఉంటుందో, మన బుద్ధి ఉంటుందో, ఆ బుద్ధే నిజమైన బుద్ధి అని చెప్తున్నాడు. అదేవిధంగా దేవదేవుని చింతించు దినము దినము అంటే దేవుళ్ళకే దేవుడు, దేవదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని చింతించు అంటే ధ్యానం చేసేటువంటి రోజే నిజమైన రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చక్రహస్తుడు అంటే ఏంటి? హస్తంలో అంటే తన చేతిలో చక్రాయుధాన్ని ధరించిన వాడు చక్రహస్తుడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అంటే ఆయన గురించి చెప్పే చదువే నిజమైన చదువు అని చెప్తున్నాడు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు అంటే ఇక్కడ ఏంటంటే భూదేవి యొక్క భర్త అయినటువంటి ఆ విష్ణుమూర్తి గురించి ఏ ఏ గురువు అయితే చెప్తాడో ఆ గురువే నిజమైన గురువు అని చెప్తున్నాడు. అదేవిధంగా తండ్రి అని వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు అనమాట. హరిచేరుమణియుడి తండ్రి తండ్రి అంటే నారాయణుని చేరుకో అని చెప్పే తండ్రి నిజమైన తండ్రి. నువ్వు నాకు అలా చెప్పట్లేదు అని ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రికి చెప్తున్నాడు అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.